నమస్కారం ఫ్రెండ్స్, మనమందరము ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అట. నేను నా తెలంగాణను ఈ ఆకర్షించే పదాలు యూజ్ చేసి నన్ను నేను మోసపోవడానికి సిద్ధంగా లేను. మరి మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే నేనేం చేయలేను. నా ప్రకారం తెలంగాణ దగాపడ్డ రోజు, తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లిన రోజు. అసలు నీళ్లు, నియామకాలు, నిధులు పరాయి వాళ్ళ చేతుల్లో వెళ్ళిన రోజు. 10 ఏళ్లుగా ఒక ఇండిపెండెంట్ రాష్ట్రంగా పేరుకు ఉన్న తెలంగాణ తన బర్త్డే అంటే జరుపుకునే రోజు. మనమందరం ఆలోచించవలసిన ఒక గంభీరమైన ప్రశ్న, మనం ఈరోజు మాత్రం చక్కగా దాటవేస్తూ ఉంటాం. కొంతమంది ఆవిర్భావ దినోత్సవము, విలీన దినోత్సవము అంటే ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ రేజ్ చేసి అసలు తెలంగాణ గురించి మాట్లాడడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఉద్యమ కాలంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇవాళ ప్రాక్టికలీ వెర్రివాళ్ళు. అసలు తెలంగాణ వస్తే ఎలా ఉంటుందో అని ఊహించి ప్రాణాలు అర్పించారు. మరి ఆ పోయిన ప్రాణం తెలంగాణ అంటే అభివృద్ధి చూడగలిగిందా? అసలు తెలంగాణ అభివృద్ధి చెందిందా? అమరవీరుల స్తూపాలు, వాళ్లకు 2 దీపాలు పెట్టి, కొన్ని స్తంభాలు కట్టి, కొన్ని చిహ్నాలు పెట్టి, కొన్ని రంగురంగుల దీపాలతో హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరులకు నివాళులు అని పేరు చెప్పి తమ సంఘీభావం తెలపడం తప్ప, ఈ సంఘీభావం తెలిపేవాళ్ళు తమ ఒక్క బొట్టు రక్తం కూడా తెలంగాణ కోసం ధారదత్తం చేసిన సందర్భాలు లేనే లేవు. ఈ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల తర్వాత ఏ సిచ్యువేషన్లో, ఎవరి చేతిలో, ఎలా ఉందో ఆలోచించుకోవలసిన దుర్దినం. దీన్ని ఆవిర్భావ మహోత్సవంలాగా చేసుకుంటాం. ఆంధ్ర పాలకుల చెర నుంచి విముక్తి చేశాము అనే ఒక బ్రిటిష్ పాలనను తలపించే పాలన ఉండేది అని హైపిచ్చి తెలంగాణను విడగొట్టారు. ఆ బ్రిటిష్ పాలకులు, సోకాల్డ్ బ్రిటిష్ పాలకులు లాంటి వాళ్ళు తెలంగాణలో ఇంకా పాతుకుపోయారు. కానీ విలీనం తర్వాత వాళ్ళ నుంచి విముక్తి మనకు కలగలేదు.
ఇది మీరందరూ యాక్సెప్ట్ చేయాలి. నేనేమంటా అంటే ఆంధ్ర వాళ్ళను బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం, ఆంధ్ర వాళ్ళను నైజాం పాలనతో పోల్చడం, రాయలసీమ వాళ్ళను గూండాలు చేయటం, ఆంధ్ర వాళ్లను అబద్ధకోర్లుగా ఎక్స్‌ప్లాయిటర్స్‌గా చిత్రీకరించడం, ఇవన్నీ తెలంగాణ సాధన కోసం వాడుకున్న ఆయుధాలు. ఎవరు వీటిని ఆయుధాలుగా వాడుకున్నారో వాళ్ళే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కేవలం ఆయుధాలు, తెలంగాణ సాధన కోసం చెప్పిన అబద్ధాలు, మేము ఆంధ్ర వాళ్లను రాయలసీమ వాళ్లను మా తోబుట్టువులుగా చూసుకుంటాము, వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితోని తీస్తాను అని సిగ్గులేని ఒక మాస్ లీడర్ అన్నమాట. నీళ్లు, నియామకాలు, నిధులు మనకు తెలంగాణతో పాటు వచ్చాయి. ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు తప్ప నీళ్లతో పాటు భూమి వాటా, నిధుల వాటా కూడా సింహభాగము తెలంగాణకే తక్కింది. ఇంకా ఆంధ్ర వాళ్ళు తమకు రావాల్సిన వాటా కోసం అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత లాభపడిన వాళ్ళు తెలంగాణ ఇతరులు, అంటే ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏ ఉద్యమకారుల్ని మనము తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నుకున్నామో వాళ్ళు తెలంగాణను అంటే పేరు తెలంగాణ, డబ్బులు తెలంగాణవి, భూములు తెలంగాణవి, కానీ పెత్తనం మనం చిత్రీకరించిన బ్రిటిష్ వాళ్ళదే తయారైంది. గత 9 ఏళ్లుగా తాము తెలంగాణ వాళ్ళను ఉద్ధరిస్తున్నట్టు నటించి చిత్రీకరించి ఏ ఉద్యమకారుల మరణాలను చూపెట్టి భయపెట్టి ఏ తెలంగాణను తెచ్చుకున్నారో వాళ్ళే ఆ తెలంగాణను ప్లేట్లో పెట్టి ఆంధ్ర వాళ్లకు, రాయలసీమ వాళ్లకు అప్పగించలేదా అని అడుగుతున్నాం. 9 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నియామకాలు ఏ 5%, 10% అయ్యాయి. ఏటా పెరుగుతున్న తెలంగాణ నిరుద్యోగుల సమస్య అటకెక్కించి తెలంగాణ అభివృద్ధి చెందింది అని చెప్పడంలో అర్థమేముంది? నేను ప్రత్యేకమైన మృదువైన భాషలో మాట్లాడుతున్నా. గత 9 ఏళ్లుగా పాలించిన పాలకులకు ఈ భాష చాలా అంటే ఇన్సల్ట్ చేసినట్టు. వీళ్లకు ఇతర భాషలు వాడాలి తప్ప ఇలాంటి మృదువైన భాష వాడకూడదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతులకు రైతు బంధు పేరుతో జరిగిన తీవ్రమైన మోసం రైతులు మర్చిపోయారు.
తెలంగాణ రైతులు ప్రతి ఏటా ఎకరానికి 10,000తో సర్దుకుపోయారు. ఏటా 10,000 రూపాయలు ఎకరానికి లభించే తెలంగాణ రైతు తన భూములు 60-70 లక్షలు 80 లక్షలు చేరుకున్న కనీసం ఆ ఫలాలను కూడా తనవైన తనకు ఉపయోగపడే విధంగా మారలేకపోయాయని గమనించలేకపోతున్నాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి అనకూడదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాదులో జరిగిన అలజడి అన్నారు. హైదరాబాదును కూడా డెవలప్మెంట్ కేటగిరీలో ఏదండి, అభివృద్ధి కాదండి, అలజడి మాత్రమే. ఆ అలజడి ఎలా ఉంది? ఆ అలజడి అభివృద్ధిలాగా అనిపించేటట్టు ఉంది. నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మన దగ్గర టోటల్ హైదరాబాదులో కట్టిన హైరైజెస్లో కనీసం 10% తెలంగాణ వాళ్ళు కొన్నట్టు నాకు రికార్డులలో చూపించండి. టోటల్ హైరైజెస్లో ఫ్లాట్స్లో 10% తెలంగాణ వాస్తవ్యులు అంటే ఎన్ఆర్ఐలు కాదండి, తెలంగాణ ఎన్ఆర్ఐలు కాదు, తెలంగాణలో ఉండేవాళ్ళు, వలస పోని వాళ్ళు కొన్నట్టు ఒక 10% నాకు ఇప్పుడు ప్రూవ్ చేయండి. ఏ తెలంగాణ నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ని మీరు డెవలప్ చేశాను అని చెప్తున్నారు, అక్కడ తెలంగాణ వాస్తవ్యులు ఒక 10% కూడా ఆ అభివృద్ధిలో పాలు పంచుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి మనం చెప్పనక్కర్లేదు. అంత సుస్పష్టంగా ఉంది తెలంగాణ అభివృద్ధి యొక్క గ్రాఫ్. తెలంగాణ అంటే రైతులు, రైతులంటే తెలంగాణ. నిజంగానే తెలంగాణ అంటే రైతుల పిల్లలు రైతులుగా మిగిలిపోయారా? రైతు బురదలో దిగినట్టు వాళ్ళ పిల్లలు దిగడానికి అంగీకరిస్తున్నారా? మరి తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతులు రైతులుగానే మిగిలిపోవడానికి అంగీకరిస్తున్నారా? మరి మీరు ప్రతి రైతుకి ఇచ్చే ఈ 10,000 తమ జీవన ప్రమాణాలను ఆంధ్ర పాలకుల టైంలో కన్నా ఈ 10,000 జోడిస్తే వాళ్ళ ప్రమాణాలు ఆంధ్ర వాళ్ళకన్నా బాగుపడ్డాయా? ఆంధ్ర వాళ్ళని తరిమి కొడితే ఆంధ్ర వాళ్ళ జీవన ప్రమాణాల్లో భయంకరమైన మార్పులు వచ్చాయా? ఆవిర్భావం కన్నా ముందు ఉన్న తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏమి, ఈ విముక్తైన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏమి గమనిస్తే, విముక్తి చెందిన తెలంగాణలో తెలంగాణ వాళ్ళ పరిస్థితి దుర్భరంగా మారింది. విముక్తి తర్వాత ఆంధ్ర వాళ్ళ పరిస్థితి చాలా మెరుగుపడ్డది. కనుకనే వాళ్లకొక రాజధాని ఏర్పాటు చేస్తామన్నా తరలి వెళ్ళడానికి ఎవరు సంసిద్ధత కనపరచడం లేదు. అంటే వాళ్ళ పరిస్థితి తెలంగాణ రాకముందేముండో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది, బాగా ఉంది అని ఆంధ్ర వాళ్ళే వలస పోకుండా తెలంగాణ వాళ్లకు సవాలు విసిరారు. ప్రతి ఒక్క మాట ఆలోచించే నేను చెప్తున్నా.
ఆంధ్ర వాళ్ళు తమ స్వరాష్ట్రానికి వెళ్ళడానికి రెడీగా లేరు, అంటే వాళ్ళు ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు. మరి తెలంగాణ నీళ్లు, నియామకాలు, నిధుల కోసం కొట్లాడినప్పుడు ఈ నిధులు, నియామకాలు, నీళ్లు మరి సమపాళ్లగా ఆంధ్ర వాళ్ళకు కూడా మనం పంచుతున్నాం కదా. మరి తెలంగాణ విముక్తి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వాళ్లకు అంటే సపరేట్గా ఒరిగిందేముంది? పెట్టుబడుల పేరుతో తెలంగాణలో సింహభాగం ఆంధ్ర వాళ్ళకే ఈ భూములు చెందున్నాయి. ఊళ్ళలో ఉన్న భూములకు పేరుకే వాల్యూ తప్ప అమ్ముకునే పరిస్థితి లేదు. అది ఎంతమంది అమ్ముకొని కోటీశ్వరులయ్యారో తెలియదు, డేటా లేదు. ప్రస్తుత తరుణంలో కూడా ఒక ఎకరం 60 లక్షలు పలికిన వాళ్లకు సంవత్సరానికి ఆ ఎకరంపై వచ్చే ఆదాయం 20 నుంచి 40 వేలు మాత్రమే. అంటే 60 లక్షల వడ్డీ లెక్క వేస్తే సుమారు వాళ్ళు చేస్తున్నది, వాళ్లకు దొరుకుతున్నది ఒక 2% వార్షిక ఆదాయం. అంటే భూమి విలువలపై వార్షిక ఆదాయం 1-2%. ఈ బ్యాంకు వడ్డీలు ఏడిస్తుంటే వ్యవసాయం చేస్తే ఈ 1-2% రావటం విడ్డూరంగా అనిపించటం లేదా? దీనికోసమే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారా? ఊళ్ళలో ఉండే నేటివ్ తెలంగాణ వాళ్ళ భూమి విలువలు 10 ఇంతలు 20 ఇంతలు పెరిగాయి నిజమే. ఆ 20 ఇంతలు పెరిగిన భూమి ప్రతి ఏటా మీకు ఏమిస్తుంది అంటే 1-2% ఇస్తుంది. మరి అవే భూములు అమ్ముకొని బ్యాంకులో వేస్తే 7% వస్తుంది. మరి తెలంగాణ యావత్తు ఆ భూములను అమ్ముకొని బ్యాంకులో వేసుకొని వడ్డీ మీదే తమ జీవితం మొత్తం గడిపేయచ్చు. కానీ ఎంతమంది ఆ భూములు అమ్ముకోగలిగారు, అవి బ్యాంకులో వేసుకోగలిగారు, దానిపై 7% వడ్డీ వస్తున్నది, వాళ్ళు జీవన ప్రమాణాలు ఏమున్నాయి అని దశాబ్ద కాలం తర్వాత మనం తెలంగాణ ఆవిర్భావం రోజు ఆలోచిస్తే బాధ తప్ప సంతోషం ఏమచ్చుకైనా మనకు కనిపించదు. మరి భూముల ధరలు పెంచబడ్డాయి, పెంచినట్టు అనిపిస్తున్నాయి. పెంచిన భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ దాంట్లో సగభాగమైన ఈ తెలంగాణ వాళ్ళు తమ పేరిట బ్యాంకుల్లో వేసుకోగలిగారా? కోటీశ్వరులు అని పేరే కానీ ధనవంతులు కాదు. ఇది నా ఛానల్ స్టేట్మెంట్, ఇంపార్టెంట్ లైన్ ఇది. తెలంగాణలో కోటీశ్వరులు లక్షల్లో ఉన్నారు, కానీ వాళ్ళు మచ్చుకైన ధనవంతులు కాదు. ధనవంతులు అంటే ధనం కలిగిన వాళ్ళు. అంటే ధనం అంటే ఆస్తులు కూడా వస్తాయి కదా, ఆస్తులు అస్థికలతో సమానం. ప్రస్తుత తరుణంలో మనము బార్టర్ సిస్టంలో లేము. 5 ఎకరాల భూమి ఇచ్చేదా 2 ఎకరాల భూమి ఇస్తే ఒక ఫ్లాటు ఇవ్వడు. మీరు ట్రై చేయండి. ఆదిలాబాదులో 50 లక్షల ఎకరా అనుకోండి, లేదా మన నల్గొండలో 50 లక్షల ఎకరా. నేను 2 ఎకరాలు ఇస్తాను, నీవు ఒక ఫ్లాట్ ఇస్తావా అని వెస్ట్ హైదరాబాదులో ఏ బిల్డర్నైనా అడగండి. మరి మా భూమి విలువ 50 లక్షలు ఉంది కదా, నీ ఫ్లాటు 1200 గజాలది, ₹1,00,00,000 కదా, నా 2 ఎకరాలు రాసిస్తాను, నీవు ఫ్లాట్ ఇస్తావా అని అడగండి. అప్పుడు ఆ బిల్డర్ ఏం సమాధానం చెప్తాడు చూడండి. నా ఫ్లాటుకు నెలకు 30,000 రెంట్ వస్తుంది, అంటే వార్షికంగా 3,60,000 నాకు రాబడి ఉంది. మరి నీ 2 ఎకరాలపై నీకు
ఆదాయం కేవలం 60 నుంచి 70 వేలు ఉంది. కనుక నీ 2 ఎకరాలు నీ దగ్గరనే పెట్టుకో, నా ఫ్లాట్ ₹1,00,00,000 గనక ఈ 2 ఎకరాలకు సరిపోదు అని క్లియర్గా చెప్పేస్తాడు. అంటే నీవు అనుకుంటున్న నీ భూమి విలువ తెలంగాణ ఆవిర్భావమై 10 ఏళ్ల తర్వాత కూడా ఒక 1200 గజాల ఫ్లాట్ కొలనేని దుస్థితి మన రైతులకు ఉందా లేదా? మరి 50 లక్షలు అయితేంది, 70 లక్షలు అయితేంది, 30 లక్షల ఎకరా అయినా రాబడి రాని భూములపై ఆశలు పెట్టుకొని దశాబ్ద కాలంగా అప్పులు చేసి, అంటే ఈ వాల్యూ ఎప్పుడైనా మనం తెచ్చుకోవచ్చు అని దానిపై అప్పులు చేసిన రైతులకు 10 ఏళ్ల తర్వాత ఈ ఆవిర్భావం రోజు ప్రభుత్వాలు కానీ, జనాలు కానీ, మేధావులు కానీ, ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళు కానీ జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జవాబు 5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ప్రజలు అడగరు. అంటే 10 ఇయర్స్ తర్వాత తెలంగాణ ఉద్యమం మళ్ళీ గుర్తు తెచ్చుకొని కండ్లలో నీళ్లు పెట్టుకునే ఏకైక రోజు ఇది. ఈ రోజు తర్వాత మళ్ళీ కన్నీట్లో బొట్టు కనిపించదు, ఆశ చిగురించదు, చచ్చుబడి ఉంటాం మరో సంవత్సరం వరకు. సంవత్సరం కాగానే మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం, మళ్ళీ కండ్లో నీళ్లు, మళ్ళీ బరువెక్కిన గుండె, ఒక్కరోజు మాత్రమే. మరి నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాదు, మళ్ళీ ల్యాండ్ రేట్లు, మళ్ళీ జీడిపి. మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలంగాణది మనం ఆలోచిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ జీడిపిలో సింహభాగం రియల్ ఎస్టేట్. అయితే ఈ రియల్ ఎస్టేట్ వల్ల అంటే ప్రతి కుగ్రామము లాభపడ్డదా? మరి ఈ జీడిపిని ఎలా ప్రకటించారు? నాకు నవ్వొచ్చే సందర్భం నేను పొద్దున్నే చూశాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అడుగుతున్నారు, అది 10 టీవీనో నాగేశ్వర్ టీవీనో ఏదో. మరి తెలంగాణ అంటే తెలంగాణ రాకముందు అందరూ వెటకారంగా మాట్లాడారు. కరెంటు ఉండదు ఇక్కడ అన్నారు, ఫుల్ కరెంట్ ఉంది. ఇక్కడ పంటలు పండవు అన్నారు, ఫుల్ పంటలు పండుతున్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు తెలంగాణను పరిపాలించలేరు అన్నారు, పరిపాలించి నిలబడ్డ తెలంగాణ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా గత 10 ఏళ్లుగా జరిగిన దగాని కప్పిపెట్టడానికి ట్రై చేశాడు. అంటే ఆయన ప్రొఫెసరిజంని నేను చేయెత్తి దండం పెట్టుకుంటున్నాను. నీలాంటి ప్రొఫెసర్, ఉద్యమాన్ని ముందరి నుంచి చూసిన ప్రొఫెసర్ నిస్సిగ్గుగా అబద్ధాలు అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాడంటే నీకు ఒక జోహర్. గత 9-10 ఏళ్లుగా జరిగిన పాలనను మీరు పాలన అంటారా, దగా అంటారా? పాలకులు లాభపడితే నెలకు, అంటే బాగా డబ్బున్న తెలంగాణ, ఎక్స్ట్రా ఫండ్స్ ఉన్న తెలంగాణ అని ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యధిక జీతం తీసుకున్న ముఖ్యమంత్రి, అది 60 లక్షల అప్పుకు చేరిన తన 4 లక్షలు మాత్రం విడిచిపెట్టలేదు. సర్ప్లస్ తెలంగాణలో 4 లక్షలు తీసుకోవడంలో తప్పు లేదు. అదే మనిషి తెలంగాణలో 60 లక్షల కోట్ల అప్పు చేస్తే, 60 లక్షలు కాదు, ఎన్నో లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇవాళ ఇదే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి లాస్ట్ మూమెంట్ వరకు కూడా 4 లక్షల జీతం ఎత్తుకోలేదా? 6 లక్షల కోట్ల అప్పున్న తెలంగాణలో కూడా 4 లక్షల జీతం. ఒక 30,000 కోట్ల సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు కూడా 4 లక్షల జీతం. కానీ దగాపడ్డ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు DA 5
విడుదల డిఏ ఇవ్వలేదు, పిఆర్సి ఇవ్వడు. ఎందుకంటే దగాపడ్డ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ పొలిటీషియన్స్ యొక్క చేసిన పరిస్థితిని గుర్తించి ఈ 6 లక్షల కోట్ల అప్పును తీర్చడానికి తమ వంతు కృషి చేయాలట. సర్ప్లస్ ఫండ్స్ 30,000 కోట్ల ఉన్న తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పులో ముంచిన ప్రభుత్వుడు తన జీతం మాత్రం తక్కువ చేసుకోలేదు. ఇది పాలన. మరి నాగేశ్వరరావుకి కొద్దిగా కళ్ళు సరిగ్గా కనిపించవు, మనకు అర్థమవుతుంది. కానీ బుద్ధిమాంద్యం కూడా ఉంది. ఆశపడి, ఏదో ఆశపడి ఎన్నో ఏళ్లుగా ఇలా తప్పుడు సమాచారాన్ని నిస్సిగ్గుగా అందిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ఆత్మను ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సర్ప్లస్ ఫండ్స్ ఉన్న తెలంగాణను 6 లక్షల నుంచి 10 లక్షల అప్పులో ముంచిన తెలంగాణగా మార్చడంలో దీన్ని పాలన అంటారా? కేవలం సంవత్సరానికి 10,000 కోట్ల రైతు బంధు ఇచ్చి రైతులకు ఏ రకమైన సబ్సిడీలు ఇవ్వకుండా, ఏ రకమైన కూడా ఆదుకోకుండా అంతా సెంట్రల్ గవర్నమెంట్ పాపమే అని చెప్పిన ఈ ప్రబుద్ధుడిని ఏమనాలి? ఆయన పాలన సరిగ్గా ఉందంటారా? రాష్ట్రానికి వెన్నుదండుగా నిలిచిన టీఎస్ఆర్టీసీ నడ్డి విరిచి ఉద్యమానికి ఉసిగొలిపి వేలాది మంది ఉద్యోగులని ఒక్కరోజులో పీకేస్తాను, నా మాట వింటారా లేదా అని బెదిరించిన ఈ ప్రబుద్ధుడిని, మరి ఈ ఉద్యమకారుడిని ఏ భాషలో ఈ దశాబ్దం తర్వాత అంటే 10 years తర్వాత ఆయనకి ఏ భాష పెట్టి ఏ పేరు పెట్టి పిలవాలి? ఇది నాగేశ్వరరావుకి వినపడలేదా, కనపడలేదా, లేదా వినిపియనట్టు కనిపియనట్టు నటిస్తున్నాడా 10 ఏళ్ల తర్వాత? కరెంటు గురించి మాట్లాడాడు కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత ఇక్కడ కరెంటు ప్రొడక్షన్ ఉండదు, ప్రొడక్షన్ మొత్తం ఆంధ్రాదికి పోతే ఇక్కడ కరెంటు ఉండదు అని కరెక్ట్గా చెప్పాడు. వీళ్ళు లక్షల కోట్ల అప్పు చేసి తమ రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయ స్టెబిలిటీ కోసం ప్రజల డబ్బును విచ్చలవిడిగా పర్ యూనిట్ ఖర్చు పెట్టి కొని ముక్కు పిండి ప్రజల దగ్గర వసూలు చేసే విషయం నాగేశ్వరరావుకి తెలియదని అడుగుతున్నాను. నాణ్యమైన కరెంటు ఏ ఖర్చుతో ఇచ్చాడు? ఆ అప్పును తాను తీరుస్తాడా, ప్రజలు తీర్చాలా? అంటే ప్రజలే తీర్చాలి. తన 10 ఏళ్ల దుర్మార్గపు పాలనను వదిలిపెట్టి పారిపోయి ఫామ్ హౌస్లో వండుకుంటే ఇప్పుడు ఆయన చేసిన లక్షల కోట్ల అప్పు ఆయన మీద తెలకు చుట్టుకోదు. అభం శుభం తెలియని తెలంగాణ వాళ్ళ నెత్తిన చుట్టుకోదా? అది నాగేశ్వరరావుకి తెలియదా? కరెంటు నాణ్యత బాగుంది, వాళ్ళను 9-10 ఏళ్లుగా పాలించుకుంటున్నారట. నీళ్లు బాగున్నాయట. కాళేశ్వరం ఎన్ని ఎకరాల భూముకు సేద్యం నీరు అందిస్తుంది? కాళేశ్వరం ఫ్లాప్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రిని పిలిచే విషయం నాగేశ్వరరావుకు తెలియదా? పుష్కలంగా వాన పడితే అది ప్రభుత్వం ఖాతాల్లో వేసే ఏకైక ప్రబుద్ధుడు నాగేశ్వరరావు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పుష్కలమైన వర్షాలు పడటం కారణంగా, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కారణంగా పంపు సెట్లు పనిచేసి కొద్దో గొప్ప ఒడ్లు పండించి ఆ ఒడ్లను కొనే దాంట్లో కూడా పాలిటిక్స్ చూపించి గోనె సంచులను డబల్ రేట్లో, అంటే ప్రభుత్వ డబ్బుల్ని ఖర్చు పెట్టిన ప్రబుద్ధుడిని కొనియాడటం సిగ్గుచేటు. గత 9-10 ఏళ్లుగా చేసిన అరాచక పాలన, నిరర్ధక పాలన,
వల్ల 6 లక్షల నుంచి 10 లక్షల కోట్ల అప్పుకు చేరుకున్న తెలంగాణను ఏ నోరుతో పొగడాలి, ఎవరిని పొగడాలి? ప్రాణాలు అర్పించిన వేలాది మంది స్టూడెంట్స్ని ఒక్కరోజు కొనియాడితే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? లేదా లక్షలాది తెలంగాణ వాళ్ళ జీవనాలు పెరిగాయా? జీవన ప్రమాణం పెరగడం అంటే ఏమి నాగేశ్వరరావుకి తెలియదా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది 2 ఏళ్ల క్రితం, అంటే బీఆర్ఎస్ పాలనలో. బీహారు లాంటి రాష్ట్రాలతో ఛత్తీస్గఢ్తో పోటీ పడుతుంది మన రాష్ట్రం. సర్ప్లస్ స్టేట్గా ఇచ్చిన రాష్ట్రాన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అట్టడుగు స్థానానికి చేర్చిన ప్రబుద్ధుడు ఈయన కాదా? మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కొన్ని ఏళ్ల ముందు చదివి చూపించిన నాగేశ్వరరావుకి మళ్ళీ తెలంగాణ డెవలప్ అయింది, నిలబడ్డది, పాలించబడ్డది, నీళ్లు నియామకాలు బాగానే జరిగినాయి అని గొప్పలు చెప్పుకోవడానికి నోరెట్లా వస్తుంది అని నేను నాగేశ్వరరావుని సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను నాగేశ్వరరావుని ఎందుకు అడుగుతున్నా అంటే ఆయన పొలిటీషియన్ కాదు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టడంలో దాంట్లో ఆంతర్యం ఏముంది అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చాలా మంచోళ్ళు అని కాదు, వాళ్లకు ముళ్ళ కిరీటం లభించింది. ఆ ముళ్ళ కిరీటానికి ఇంకో 2 ముళ్ళ కిరీటాలు వాళ్లే పెట్టుకున్నారు. అంటే ఈ తెలంగాణ దగా పడుతూ వచ్చింది దశాబ్ద కాలంలో, మళ్ళీ దగపడడానికి ఇంకో 5 ఏళ్ళు సంసిద్ధంగా ఉంది అని ఈరోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుందామా? ఏ నక్సలైట్ బెడద పీడా విరగడయింది అని అనుకున్నామో, ఏ నక్సలైట్ల వల్ల సగం తెలంగాణ డెవలప్మెంట్ కాకుండా చచ్చుబడ్డదో, ఏళ్లకు ఏళ్ళు చచ్చబడ్డదో అనుకున్నాము. ఆ పీడా విరగడయ్యే సమయానికి వాళ్లకు అంటే తీవ్రవాదులను మనము కొనియాడడం, మావోయిస్టులు అంటే తీవ్రవాదులతో సమానం, వాళ్ళను కొనియాడడంలో ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ ఫామ్ అయినాక ఇప్పుడు వాళ్ళు కొనియాడడంలో అర్థం ఏమి అంటే తెలంగాణలో మళ్ళీ మావోయిజం రావాలన, వాళ్ళ పాలన బాగుండేదన, వందలాది మంది పోలీసులు, వందలాది అంటే అమాయకులు ల్యాండ్ మైన్లలో, కాల్పులలో, హత్యలకు గురి చేసిన నక్సలిజం మళ్ళీ తెలంగాణలో ఆహ్వానిస్తున్నారా? చచ్చిన వాడి అంటే నక్సల్ లీడర్ చచ్చిపోతే వాడి శవం పోలీసు వాళ్ళే గాలి చేసిండ్రు, శవమైనా అప్పగించలేదు అని మన తొలి వెలుగు రఘు బాగా బాధపడ్డాడు సిగ్గు లేకుండా. మళ్ళీ డెమోక్రసీలో ఉన్న పోలీసులు, ఆర్మీ వాళ్ళు, సామాన్యులు వాళ్ళ కిడ్నాప్ చేయబడి హత్యలు చేయించి లేదా ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో పోలీసు వాళ్ళ శవాలు కూడా దొరకలేదు కదా. అప్పుడు ఇదే రఘు ఎందుకు స్పందించలేదు? 10 ఏళ్ల ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మనం గర్వించదగ్గ క్షణాలు మనకు అక్కడో ఇక్కడో కనిపిస్తుంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఏండ్ల కొద్దీ సర్కారు జాబ్ల కోసం అభ్యర్థిస్తుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు. 9 ఏళ్లుగా చేసిన అరాచక పాలనలో భాగంగా ఈ నిరుద్యోగం 2-3 ఏళ్లలో తీరేది కాదు, వచ్చే దశాబ్ద కాలంలో ఉన్న తీరే సమస్యే లేదు. మరి ప్రభుత్వం ఈ ఇండిపెండెంట్ తెలంగాణలో చేసిన సత్కార్యమేమి అంటే నాగేశ్వర్ లాంటి వాళ్ళే పొలిటీషియన్ అవతారం ఎత్తి చప్పట్లు కొడుతున్నారు 10 ఏళ్ళు అయినాక అంటే పొలిటీషియన్స్ చప్పట్లు కొట్టడంలో తప్పు లేదు.
తెలంగాణ కోసం అమరవీరులైన వేలాది పిల్లల బతుకులు ఎలా ఉన్నాయో, నక్సలిజం బారిన పడి వందలాది ప్రాణాలు కోల్పోయిన పోలీసు వాళ్ళ జీవితాలు కూడా దానికన్నా దుర్భరంగానే ఉన్నాయి. మరి న్యాయం ఇరువైపు జరుగుతుందా? పోలీసు వారు అంటే ఇండిపెండెంట్ తెలంగాణలో పీస్ మెయింటైన్ చేసే వాళ్ళు పోలీసు వాళ్ళని ల్యాండ్ మైన్ పెట్టి లేపేస్తే వాళ్ళ పీసులు కూడా దొరకలేదు. అప్పుడు శవాలను వెతికి పెట్టండి అని ఈ రఘు అడిగిండా నక్సల్స్? వాళ్ళు కూడా సామాన్యులే, డ్యూటీలో భాగంగా మన భారతదేశంలో వాళ్ళు తిరుగుతున్నారు. మీరు నిర్దాక్షిణ్యంగా ల్యాండ్లు మైన్లు పెట్టి వాళ్ళని లేపేయడం ఎలాంటి నక్సలిజం అని మీరు అడగలేకపోయినరా? నోరు చచ్చుపడ్డదా, మూత్రం పడ్డదా? తెలంగాణ మోడర్న్ వెస్ట్ హైదరాబాద్ రూపంలో అవతరించి దూసుకుపోతుంటే ఇక్కడ సాంబశివరావు ఇంకా సాంబానా పీంబానా ఎవడు హిడ్మా జయకారాలు కొట్టి సభలు పెట్టి తద్దినాలు పెట్టి పిండాలు పెట్టే దౌర్భాగ్యపు డెమోక్రసీలో మనం ఉంటున్నామంటే సిగ్గుచేటు. నక్సలిజాన్ని వదిలి అభివృద్ధి వైపు దూసుకుపోతున్న తెలంగాణలో మళ్ళీ నక్సలిజానికి బీజాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దానికి సానుభూతి పరులు ఉన్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలు గమనించాలి. అభివృద్ధి, ఆకాంక్ష, చదువు, సంస్కారము ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రస్తుతం ఉన్న నక్సలిజాన్ని ఎవ్వడు సమర్థించాలి. కొండల్లో గుట్టల్లో దాక్కొని ఏండ్ల కొద్దీ మేసుకుంటూ వసూళ్ళు చేసుకుంటూ ఇల్లీగల్గా ట్యాక్సులు వసూలు చేసి తమ జీవనం లగ్జరీస్గా గడిపే నక్సల్స్ని మనము పొలిటీషియన్స్ కన్నా హీనమైన బతుకులేదు. మనం పొలిటీషియన్స్ని ఈజీగా బ్లేమ్ చేస్తాం, ఇన్ని కోట్లు మింగేసిండని. కోట్లకు కోట్లు మావోయిజం పేరు చెప్పి ఏండ్లుగా తింటున్న ఈ పందికొక్కులను చంపితే వాళ్ళ మంచి కోరి వాళ్ళ అంటే దయాహృదయంతో వాళ్ళను కొనియాడడం అసలు మనుషుల లక్షణమేనా? మావోయిస్ట్ కంట్రీస్లో పోయి ఉంటే తెలుస్తుంది దాని బాధేమో. కిమ్ జాంగ్ ఉన్నగా ఆయన పరిపాలనలో రఘులు పంపారు. మన తెలుగు తీసుకుపోయి అక్కడ నార్త్ కొరియాలో పెట్టి చూద్దాం ఏమవుతుంది. ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అంటే నక్సలైజాన్ని అణిచివేయడానికి మనకు 20 ఏండ్ల త్యాగాలు పట్టింది. అంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందే ఈ మావో ఉద్యమాన్ని అణిచివేయడానికి జరిగిన ప్రయత్నము లేదు. బలైన జీవితాలు, వేలాది జీవితాలు ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధి చెందే తెలంగాణలో ఈ పోలీసుల పాత్ర లేదా? సిఆర్పిఎఫ్ పాత్ర లేదా? వందలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, అక్కడ పనిచేసే గవర్నమెంట్ సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా కిడ్నాప్ చేసి డబ్బులు గుంజిన సందర్భాలు లేవా? దావూద్ ఇబ్రాహిం చేస్తే వాడు పెద్ద టెర్రరిస్టు, వాడు పెద్ద స్మగ్లర్. మావోళ్ళు చేస్తే ఇది పెద్ద ఉద్యమం. సిగ్గుండాలి. రెండింటి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. దావూద్ ఇబ్రాహిం ఎటువంటి వాడో, ఈ సాంబశివరావు వీడు మొన్న చచ్చినోడు హిడ్మా, వీడంతా ఇంతే. హిడ్మా చావలేదు, పట్టుకున్నారట వాడిని. నీవు వీళ్ళకి సానుభూతి చూపిస్తే దావూద్ ఇబ్రాహింని సానుభూతి చూపించినట్టే. వాడిని కూడా పిలవండి, పాకిస్తాన్ నుంచి పిలిచి దండలేసి సన్మానం చేసి, వాడు రేపు చచ్చిపోతే వాడిని బాడీ తీసుకొని వచ్చి ముంబైలో పూడ్చిపెట్టాడు. సిగ్గు లేకుంటే సరే. దరిద్ర బతుకులు, దరిద్ర థింకింగ్. అంటే 10 years అయిన తెలంగాణలో కూడా తమ స్వార్థం కోసం మీడియా ఛానల్ నడిపించడం, తమ స్వార్థం కోసం ఒక ఏరియాని డెవలప్ చేయడం, అంటే స్వార్థపు తెలంగాణ మిగిలిపోతుంది. కానీ అభివృద్ధి చెందిన తెలంగాణని ఎవరు తెరపైకి వేసి
చూపించే ధైర్యం చేయలేని పరిస్థితులు 10 ఏళ్ల తర్వాత దాపరిచాయి. మనం అందరము ఈరోజు చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించవలసిందే. నిజమైన తెలంగాణ బిడ్డలు ఈ 10 ఏళ్ల దౌర్భాగ్యం చూడకుండానే వెళ్ళిపోయారు. వాళ్ళు పుణ్యాత్ములు. తెలంగాణలో పీస్ మెయింటైన్ చేయడానికి నక్సలైట్తో పోరాడిన వందలాది సిఆర్పిఎఫ్ మన పోలీసు బలగాలు ప్రాణం కోల్పోయిన వాళ్లకు నివాళులు. కానీ గత 10 ఇయర్స్ నుంచి తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ జనాలను విసికి వేజారింపజేసి అసహ్యం పుట్టేటట్టు 10 ఏళ్ల పాలన చేసి నిష్క్రమించిన దుర్మార్గులను ఈ తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించడం మానేయండి అని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి విన్నవిస్తూ నమస్కారం.